మొక్కకి కావలసినటువంటి పోషకాలని ఏవైతే లభ్య రూపంలో లేనటువంటి పోషకాలు ఉంటాయో అటువంటి పోషకాలని ఈ ట్రైకోడర్మా విరిడి మొక్కలకి అందించేలాగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఫాస్ఫరస్ మరియు అంటే సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ సూక్ష్మ పోషకాలని మృత్తిక లోపల అంటే నేలలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలని మొక్కకి అందించడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్క ఏపుగా పెరగడానికి అంటే వాటి యొక్క పెరుగుదలకి కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా ఉపయోగపడుతుంది. మొక్కలు దృఢంగా అవడానికి కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడిని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని ఆఖరి దిక్కులో ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత అంతరకృషి సమయంలో కూడా ఈ ట్రైకోడర్మా విరిడిని వేయడం వలన ఏవైతే హానికారక శిలీంధ్రాలు ఉంటాయో వాటి యొక్క సాంద్రత లేకపోతే వాటి యొక్క వృద్ధి అనేది తగ్గుతుంది. అంటే మనం క్రమక్రమంగా ఈ ట్రైకోడర్మా విరిడిని వేయడం వల్ల మనం ఏవైతే పంట పొలాలు ఉంటాయో ఆ నేలకి ఒక బలాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంటే ట్రైకోడర్మా విరిడి మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి వేసుకోవాలి అనేసి మనము చెప్తున్నాం. అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి ఏవైతే వ్యవసాయ అనుబంధ శాఖలు ఉన్నాయో వ్యవసాయ శాఖలో ఖచ్చితంగా ఒక ల్యాబొరేటరీ ఉంది, ఈ బయో కంట్రోల్ ల్యాబొరేటరీ. ఈ బయో కంట్రోల్ ల్యాబ్లో ట్రైకోడర్మా విరిడిని 150 రూపాయలు 1 కిలో సరిపడ పొడి మందు రూపంలో దొరుకుతుంది. సో 150 రూపాయలు 1 కిలోకి అమ్ముతున్నారు. సో ఎక్కడైతే మనకి జిల్లా వ్యవసాయ శాఖ ఉంటుందో అక్కడ ఈ బయో కంట్రోల్ ల్యాబ్లో కూడా మనము ఈ ట్రైకోడర్మా విరిడిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా బయట పురుగు మందు షాప్లో కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది పొడి మందు రూపంలో లభిస్తుంది.